గోంగూర పచ్చడి అంటేనే ఆ పులుపు, ఆ కారం బ్రౌన్ రైస్లోకైనా, మిల్లెట్స్లోకైనా, వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. మన ఇంటి స్టైల్లో అసలైన గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు ఏబీవీకే వంటిల్లు. ముందుగా స్టవ్ పైన పెనం పెట్టి స్టవ్ వెలిగించుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో 1 ఫుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత 15 ఎండుమిర్చి వేసుకొని అవి కూడా బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఇవి ఒక మిక్సీ జార్లోకి పక్కకు తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అదే పెనంలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 కట్టలు శుభ్రం చేసుకుంచుకున్న గోంగూరను వేసుకొని చక్కగా కలుపుతూ దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా మగ్గిన గోంగూరను ముందుగా మనం వేయించుకుని చల్లారబెట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్రను మిక్సీ పట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ పౌడర్లో చల్లారిన గోంగూర పేస్టును, రుచికి సరిపడా ఉప్పును వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిలో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చడిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ పచ్చడిలో పల్లి నూనె వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మీ ఇంట్లో కూడా తప్పకుండా చేసుకొని రుచి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఏబీవీకే వంటిల్లు ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.